ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడైన గొప్ప దేవ యేసయ్య, సర్వశక్తి గల దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా ఎడల నీ కృపను చూపించి మమ్మల్ని నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మాతో మాట్లాడు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. కార్యక్రమం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడి ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. మనము చదివిన వాక్య భాగము తరచుగా వింటున్న ఒక వాక్య భాగం. ఇందులో ఫిలిప్పు మరియు కందాకే రాణి కింద పనిచేస్తున్న నపుంసకుల అధిపతిని గురించి రాసి ఉండబడటం చూస్తూ ఉన్నాము. ఆ అధిపతి యెరూషలేమునకు వచ్చి దేవాలయములో దేవుని సన్నిధిలో ఆరాధన చేసి తిరిగి వెళ్తున్నప్పుడు తాను యెషయా గ్రంథములో ఉన్న వాక్య భాగమును చదువుతుండగా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన ఫిలిప్పు అతనికి సమీపముగా వెళ్ళి అతను ఎదుర్కొని వెళ్ళి దేవుని యొక్క వాక్యము అతనికి ప్రకటించడం చూడగలము. ఇది మనకు నేర్పిస్తున్న కార్యం ఏమిటంటే, సమయమందు అసమయమందు నీవు దేవుని కార్యములను చేయుటకు సిద్ధముగా ఉండాలి. ఫిలిప్పు మరి యొక్క స్థలంలో దేవుని యొక్క కార్యంలో నిమగ్నుడై ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మ ఆయనను మరి యొక్క దిక్కుకు తీసుకొని వెళ్ళమంటాడు. ఆయన ఉన్న స్థలంలో ఆయనకు ఎలాంటి సౌఖ్యములు ఉన్నాయో మనకు తెలియవు. ఆయన ఉన్న స్థలంలో ఆయనను ఆదరించే వారు ఎందరు ఉన్నారో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారము, లేకపోతే దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపించిన ప్రకారము ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. గాజాకు వెళ్ళే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అక్కడికి ఎందుకు దేవుని యొక్క ఆత్మ తీసుకుని వెళ్తుందో తెలియదు, కానీ తాను దేవుని మాటకు లోబడినాడు. లోబడటాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదకరమైన కార్యమును ఆ యొక్క అధిపతికి ఇవ్వటానికి తనకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడినది. ఈ ఉదయకాల సమయమున నీవు నేను కూడా అనేక సార్లు ఇలాంటి ఒక స్థితికి, లేకపోతే ఇలాంటి ఒక తరుణమును ప్రభు మనకిచ్చి మనం నడిపిస్తూ ఉంటాడు. ఆ తరుణమును సద్వినియోగపరుచుకొనుటకు ప్రభు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నేను బలహీనముగా ఉన్నాను, నేను అలసిపోయి ఉన్నాను, నేను ఈ కార్యము చేయలేను, నాకు ఇంత శక్తి లేదు, నేను బలహీనుడుగా ఉన్నాను అనుకుంటూ నిన్ను నీవే కృంగదీసుకున్న ఎడల దేవుని యొక్క కార్యములు నీ జీవితములో సంపూర్ణముగా నెరవేర్చబడవు. ఫిలిప్పు ఆ నపుంసకుల అధిపతికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. ఎందుకంటే అతనికి అదే చివరి తరుణం. ఎందుకంటే ఆ తరువాత అతడు గాజా దాటి వెళ్ళినాడంటే తను ఒక అరణ్య మార్గములో తన యొక్క దేశమునకు చేరుకుంటాడు. తాను తరువాత దేవుని యొక్క వాక్యమును సంపాదించుకొనలేడు. అలాంటి ఒక పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం అతనికి అనుగ్రహించబడేది. ఇలాగూ నీవు నేను ఎన్నిసార్లు అవసరతలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించే బాధ్యతను ప్రభు మనకిచ్చినప్పుడు సంపూర్ణము చేయగలుగుచున్నాము అని పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమును విన్న, అర్థము చేసుకున్న ఆ నపుంసకుల అధిపతి వెంటనే అడుగుచున్న కార్యము, మార్గంలో నీరు చూసినాడు, నేను బాప్తిసం పొందాలని ఇష్టపడుతున్నాను, నాకు ఇవ్వటానికి ఏదైనా ఆటంకము ఉన్నదా అని. అనగా తన యొక్క హృదయమును దేవునికి సమర్పించుకున్నట్టు మనం చూడగలుగుచు ఉన్నాం. అనేక సార్లు అవసరతలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యము అలాంటి తరుణంలో ఇవ్వమని ప్రభు మనల్ని ప్రేరేపిస్తే మనము ముందుకు వెళ్తున్నామా అని పరీక్షించుకోవాలి. ఉన్న స్థలంలో సాక్షులుగా ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. అప్పుడే మన జీవితంలో దేవుని కొరకు మనము
చేసే కార్యంలో ఆశీర్వాదము చూడగలము. ఇక్కడ ఫిలిప్పు ఏ ఆటంకము లేదు. నీవు విశ్వసించిన యెడల నీకు బాప్తిసం ఇచ్చేదానికి నేను సిద్ధముగా ఉన్నానని నదీదిగా అతనితో మాట్లాడిన వెంటనే తన జీవితంలో ఒక గొప్ప మార్పును మనము చూస్తున్నాం. అక్కడే బాప్తిసము పొందుకున్న వాడిగా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడిగా తన దేశానికి అతడు వెళ్ళినాడు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడిగా మరి యొక్క దిక్కకు ఫిలిప్పుని దేవుని యొక్క కార్యముల కొరకు ఆయన తీసుకువెళ్ళటం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఒక స్థలములో కాదు, అనేక స్థలములో నీవు దేవుని కొరకు వాడబడాలని ఆశించినట్లయితే ఆయన ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది, ఆయన ఆత్మ నిన్ను ప్రోత్సహిస్తున్న కొలది ముందుకు వెళ్ళేదానికి సిద్ధపడు. అప్పుడు దేవుని కార్యములను నీ జీవితములో సంపూర్ణముగా చూడగలవు, అనుభవించగలవు, ఇతరులకు ఇవ్వగలవు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయంన నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఇవ్వబడిన తరుణములను సద్వినియోగపరుచుకొని నీ కోసము పరిగెత్తేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.